హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు టాక్స్ విత్ మీ. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాల్టి వీడియోలో ఈ వారంలో నేను ఎంత మనీ పోగు చేశాను అంటే 3వ తారీఖు ఆదివారం నుంచి 10వ తారీఖు ఆదివారం వరకు ఎంత పోగు చేశాను, ఎక్కడెక్కడ మనీని ఏ విధంగా పోగు చేశాను అనేది, అలానే కొంచెం మనీ గురించి అయితే చెప్పుకుందామండి. కాకపోతే దానికంటే ముందు ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. దానిలో ఆల్ అనే సింబల్ ఉంటుంది. దాన్ని ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో మీ ముందైతే ఉంటుందండి. ఈ వీడియో పూర్తిగా చూసి మీకు కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలానే మీ సజెషన్స్ని ఒక కామెంట్ రూపంలో నాకైతే తెలియజేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరో రోజులకు మన అందరికీ స్వాగతం అండి. మనీ శాశ్వతం కాదని చాలామంది అంటూనే ఉంటారు. అలానే కొంతమంది మనీనే సర్వస్వం అని అంటూనే ఉంటారు. రెండిట్లో ఏది కరెక్టు అంటే రెండు కరెక్ట్ కాదని చెప్పచ్చు, అవునని కూడా చెప్పచ్చండి. ఎందుకంటే మనీనే కాదు, ఈ ప్రపంచంలో ఏది కూడా శాశ్వతం కాదు. అలానే డబ్బే సర్వస్వమని కొందరు అంటారు కదా, అది కూడా అంతో ఇంతో నిజమనే ఒప్పుకోవాలి. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రతి చిన్నదానికి మనీ అయితే ఖచ్చితంగా అవసరమే కదా. మనం అడుగు తీసి అడుగు బయట పెట్టాలంటే ఖచ్చితంగా మనీ అనేది అవసరమే. బయటికే అవసరం లేదండి, ఇంట్లో ఉన్నా కూడా మనకి మనీ అనేది ఖచ్చితంగా అవసరమే కదా. రోజు మనం తినే ఫుడ్ కానించి, తాగే వాటర్ కానించి అన్నీ కూడా మనం మనీ ఇచ్చే కొనుక్కుంటున్నాం కాబట్టి మనీ కూడా సర్వస్వమే అనేది ఒప్పుకోవాల్సిందే కదా. ముఖ్యంగా మన దగ్గర మనీ లేనప్పుడు ఇప్పుడు ఎవరైతే డబ్బు శాశ్వతం కాదు అని అంటారో వాళ్ళు ఏమైనా నిజంగా హెల్ప్ చేస్తే మాత్రం నిజంగా వాళ్ళకి హృదయపూర్వకంగా నమస్కారం చెప్పచ్చు. లేదు పైకి మాత్రం డబ్బు శాశ్వతం కాదు అని చెప్పి నిజానికి వాళ్ళే మనీని ఎక్కువగా కోరుకున్నట్లయితే వాళ్ళని ఏమనాలో కూడా తెలియదు కదా. ఎందుకంటే ఈ రోజుల్లో మనీ అనేది ప్రతి ఒక్క మనిషి రంగునైతే ఈజీగా బయట పెట్టేస్తుందండి. మనకి మనీ అనే ఒక చిన్న కాగితం మనుషులలో ఉండే అన్ని రంగుల్ని బయటికి తీసేస్తుందండి. ఈ విషయాన్ని ప్రత్యేకించి ఎవరికి చెప్పనవసరం లేదు, అందరికీ తెలిసిందే కదా. మన ఆర్థిక పరిస్థితి ముఖ్యంగా బాగాలేనప్పుడు మన బంధువుల మధ్య వచ్చే విమర్శలు ఉంటాయి చూడండి. నిజానికి ఈ బంధువులతో వచ్చే విమర్శలను తట్టుకోలేక సొంత ఊళ్ళు వదిలేసి ఆర్థిక పరంగా నష్టపోయిన వాళ్ళు వేరే ఊరికైతే వెళ్ళి ఉంటున్నారు. ఇదైతే నేను చాలామందినే చూశానండి ఈ మధ్యకాలంలో. మనీ పరంగా హెల్ప్ చేయనవసరం లేదండి, కనీసం మాట పరంగా కూడా హెల్ప్ చేయడానికి ఆలోచించే వాళ్ళే ఎక్కువగా ఉన్నారు ఈ రోజుల్లో అయితేనే. అయినా ఈ రోజుల్లో ప్రాబ్లమ్స్లో లేనివారు చాలా తక్కువ మందే ఉన్నారు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక ప్రాబ్లం అయితే ఉంటూనే ఉంటుంది. అలానే ప్రతి ఇంట్లోని చిన్నదో పెద్దదో ఆర్థిక సమస్య అయితే ఉంటూనే ఉంటుంది కదా. మనకి ఏదైనా ఆర్థిక సమస్య వచ్చినప్పుడు ఎవరు వచ్చి మనకైతే సమస్యను తీర్చరండి. మనమే మన సమస్యని ఎదుర్కొని ఖచ్చితంగా బయటపడాలి దాని నుండి. దానికి కొంచెం ధైర్యం కావాలి, అలానే చాలా తెలివితేటలైతే కావాలండి. ముఖ్యంగా ఓర్పు ఖచ్చితంగా కావాలి. ఇవన్నిటితో పాటు మనీ కూడా మనకి అవసరమే కదా. అందుకనే మనకి మనీ వచ్చినప్పుడు కనీసం 100 రూపాయల్లో ఒక్క రూపాయి అయినా పొదుపు చేసుకోగలిగితే మన ఆర్థిక పరిస్థితి బాగాలేనప్పుడు అదే మనల్ని కొంచెం రక్షిస్తుంది. అందుకేనండి కనీసం ఇప్పటి వరకు ఎలాగా పొదుపు చేయలేదు, ఇక మీదటైనా మొండిగా పొదుపు అయితే స్టార్ట్ చేయటం మంచిదండి. ఒకవేళ ఇప్పటికీ కూడా ఎవరైనా పొదుపు మొదలు పెట్టలేనట్టయితే ఖచ్చితంగా
పొదుపు చేయడం అయితే అలవాటు చేసుకోండి. స్టార్టింగ్ కొంచెం కష్టంగానే ఉంటుంది. పోను పోను అలవాటైపోతుందండి. పొదుపు ఒకసారి అలవాటైతే అది ఒక వ్యసనంలాగా మారిపోయి మంచిగా అయితే పొదుపు అనేది చేసుకోవచ్చండి. అలానే ఒక మంచి అమౌంట్ అయితే మనం పొదుపు నుండి తీయచ్చండి. అది మనకు అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. మనీ ఎలా ఉపయోగపడుతుందనేది ప్రత్యేకించి ఎవరూ చెప్పనవసరం లేదు కదా! అందరి ఆదాయం ఒకే రకంగా ఉండదు కాబట్టి ఎవరికి వచ్చిన ఆదాయం బట్టి వాళ్ళైతే పొదుపు అనేది ఈ రోజు నుంచే స్టార్ట్ చేస్తే ఏదో ఒక రోజు ఒక పెద్ద అమౌంట్ అయితే ఈజీగా అవుతుందండి. ఈ పొదుపు చేయటం, మనీ దాచుకోవటం అనేది ఈ రోజుల్లో చాలా ఇంపార్టెంట్ అండి. ముఖ్యంగా మనం కష్టపడి పొదుపు చేసుకుని మనీ దాచుకుంటాం కదా! దానిని అనవసరమైన ఖర్చులకైతే ఎక్కువ పెట్టకపోవడమే మంచిదండి. ఎందుకంటే ఈ రోజుల్లో ఆన్‌లైన్‌లో వచ్చిన తర్వాత అది తప్పని నేను అనట్లేదు. కాకపోతే మన బడ్జెట్ చూసుకొని ఖర్చయితే పెట్టాలి. ముఖ్యంగా ఆన్‌లైన్‌లో బట్టలండి. ఈ రోజుల్లో ఆన్‌లైన్‌లో బట్టలు తెగ కొంటూ ఉంటున్నాం కదా! అంటే ఆన్‌లైన్‌లో మనకి రూ. 150కి 200కే 200కే మనకైతే బట్టలు ఈజీగా అవైలబుల్‌గా ఉంటున్నాయి కదా! దానివల్ల తక్కువ కాస్టే కదా! ఏముందిలే 200 కదా! లేదా 150 కదా! లేదా 100 కదా! అని చెప్పి కొనేస్తున్నాము. తీరా ఆ ఇంటికొచ్చిన తర్వాత ఒకసారో, రెండు సార్లో కట్టేసరికి అవి పాడైపోవటమో, లేదా ఒకసారో, రెండు సార్లో కట్టేసరికి అవి పాత మోడల్ అయిపోయి మళ్ళీ కొత్త మోడల్ తీసుకోవాలనుకోవటమో, 100, 200 కదా అని చెప్పి ఒకటికి 2, 3 జతల బట్టలు తీసుకోవడము. మనం కష్టపడి ఒక 500 పొదుపు చేసామనుకోండి, ఆ 500లో 300, 400 బట్టలకే అయిపోతున్నాయి ఈ రోజుల్లో. అందరినీ అనట్లేదండి. మనం చూసుకొని ఖర్చు పెట్టుకోవాలండి. మనం పొదుపు ఎందుకు చేస్తున్నాము? మనీని సేవ్ చేయడానికే కదా! కాబట్టి ముందు మనీని సేవ్ చేసుకొని తర్వాత ఖర్చు అనేది పెట్టుకోవాలండి. ఆన్‌లైన్ షాపింగ్ అనేది తప్పు అని నేను అనట్లేదు. మన దగ్గర డబ్బులుండి మనం పెట్టుకోవచ్చు, పర్వాలేదు. ఆన్‌లైన్ షాపింగ్‌లో మనం ఖర్చు పెట్టొచ్చు అనుకుంటే మీరు బట్టల మీద ఎంతైనా పెట్టుకోండి. ఆన్‌లైన్ షాపింగ్‌లో ఎన్నైనా తీసుకోవచ్చు. ఇందులో తప్పేమీ లేదు. కానీ మనం పొదుపు చేసుకోవాలి అనుకున్నప్పుడు వీటినన్నిటిని కూడా కొంచెం త్యాగం చేయాలండి. మరి తప్పదు కదా! ఇలా ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయండి. ఇంకా నేనైతే ఈ మార్చి నెల 3వ తారీఖు నుంచి మార్చి 10వ తారీఖు వరకు అంటే వారం, మొన్న ఆదివారం దగ్గర నుంచి 3వ తారీఖు ఆదివారం దగ్గర నుంచి 10వ తారీఖు ఆదివారం వరకు ఎంత మనీనైతే పోగు చేశానో ఇప్పుడైతే మీ అందరికీ చూపిస్తాను. ఒకసారి అయితే చూసేసేయండి. మళ్ళీ అడుగుతున్నానండి, ఎవరైనా ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వచ్చిన లైక్ ఇవ్వండి. ఇవైతే నాన్ వెజ్లో మిగిల్చానండి. అంటే మాఘమాసం కాబట్టి ఈ మాఘమాసం నెల రోజులు మేమైతే నాన్ వెజ్ తినకూడదు అనుకున్నాము. అనుకుని నాన్ వెజ్ అయితే ఈ నెల రోజులు మానేసామండి. ఇది నాన్ వెజ్లో మిగిల్చినటువంటి మనీ అండి. అలానే శివరాత్రి వచ్చింది కదా, కొంచెం ఫ్లవర్స్ ఎక్కువ పడతాయి. అప్పుడు బేరం అడిగి ఒక 20 రూపాయలు అయితే మిగిల్చానండి. అలానే ఇవి వచ్చి ఆకుకూరల్లో మిగిల్చాను. ఆకుకూరల్లో మిగిల్చినవండి ఇవి. తర్వాత ఈ 20 రూపాయలు వచ్చి కూరగాయల్లో మిగిల్చానండి. అదేంటి అని మీరు అనుకోవచ్చు. అంటే శివరాత్రికి ఉపవాసం ఉన్నాం కదా, ఆ రోజు వంట అయితే చేయలేదు కాబట్టి ఈ అంటే అవి కూడా మిగిల్చడమే కదా అని చెప్పేసి నేనైతే పక్కకు పెట్టేశానండి. ఇంక మనం పొదుపు చెయ్యాలి అనుకున్నప్పుడు నిర్దాక్షిణ్యంగా, దౌర్జన్యంగా అవసరమైతే ఖచ్చితంగా మనం పొదుపు అనేది చేసేయాలండి. ఇంక అనుకున్నప్పుడు అది ఉపవాసం ఉండి చేశాం కాబట్టి మిగిలినవి అని చెప్పేసి ఇంకా ఖచ్చితంగా నాన్ వెజ్కి మిగిలినవి ఖచ్చితంగా ఇంక పొదుపు చెయ్యాలి అనుకున్నప్పుడు ఇంకా ఏదో ఒక రకంగా పొదుపు అయితే చేయాల్సిందే కదా.
ఇవి నాన్ వెజ్లో మిగిల్చినవి అని చెప్పాను. ఇవి కూరగాయల్లో, ఇవి ఆకుకూరల్లో, ఇవేమో ఫ్లవర్స్లో అయితే మిగిల్చానండి. అంటే నేను ఒక అమౌంట్ అనుకుంటా, ఎలా ఇప్పుడు కూరగాయలకి ఒక 200 అయితే ఈ వారం పట్టుకెళ్తున్నాను అనుకుంటా. నేను 200 ఖర్చు పెట్టకూడదు, కానీ మన ఇంటికి అన్ని కూరగాయలు మనం అనుకున్నవన్నీ రావాలి అని చెప్పి అనుకుంటానండి. అలా అనుకుని ఖచ్చితంగా ఎంతో కొంత ఒక 5, 10, 20 బేరం అయితే అడిగి అవైతే మళ్ళీ వెనక్కి తీసుకొస్తూ ఉంటాను. అదే నేను మిగిల్చాను అని చెప్పేసి అంటూ ఉంటాను అనమాట. ఇప్పుడు మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నానండి కూరగాయలు ఎలా మిగులుస్తామనేది. అలానే ఇవి ఫ్రూట్స్లో మిగిల్చానండి ఈ వారం ఫ్రూట్స్ పెద్ద ఎక్కువైతే తీసుకురాలేదు. అంటే కర్బూజాలు ఇంకా అరటిపళ్ళు మాత్రమే తీసుకొచ్చానండి. అంటే అంతకుముందు తెచ్చినటువంటి ఫ్రూట్స్ ఈ వారం కంప్లీట్ అవ్వలేదు, అందుకని చెప్పేసి ఓన్లీ కర్బూజాలు అరటిపళ్ళు తెచ్చాను. అందులో ఈ చిల్లర అయితే మిగిల్చానండి. ఇదైతే తక్కువ ఏం లేదు, 12 రూపాయలు అయితే మిగిల్చాను. ఇది ఇప్పుడు తక్కువ కిందే కనిపిస్తుందండి. నెల అయ్యేసరికి 4/12 అయింది అనుకోండి, ఎంత అండి అక్కడ 48 రూపాయలు అయితే మిగిల్చినట్టే. పోనీ ఒక 50 రూపాయలు అయితే వట్రంగా మిగిల్చినట్టే అవుతుంది కదా ఒక నెలకి. అదే 2 నెలలు అనుకోండి 100 రూపాయలు మిగిల్చినట్టే. అసలు పొదుపే చేయకుండా ఉంటే ఏమీ మిగలవు కదా. ఇంట్లోనే ఉంటూ ఖాళీగానే ఉంటున్నాం కదండి. ఇలా చేసుకోవడం వల్ల కనీసం ఖాళీ అంటే ఇంటి పని అంతా చేస్తాము, చేసినా సరే మనకంటూ ఆదాయం అంటూ పెద్దగా ఏమీ ఉండదు. కాబట్టి మనం చేసినటువంటి పొదుపే మన ఆదాయం కింద నేను ఫీల్ అవుతానండి. ఈ వారం అయితే కదులుతుంది. ఈ వారం అయితే ఇదేనండి నేను సంపాదించినటువంటి డబ్బులు, అంటే నేను పొదుపు చేసినటువంటి పొదుపు అండి. ఇది 20 రూపాయలు. కానీ నేను ఇవి పొదుపు అన్నను, ఎందుకంటే ఇవి నేను వాడేస్తూ ఉంటాను కాబట్టి ఈ 20 రూపీస్ కూడా నా చేంజ్ సంచిలో అయితే వేసేస్తున్నాను. ఇవైతే నేను వాడనండి, ఎందుకంటే ఇవి నేను ఆటో ఛార్జెస్కి కానీ కొట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ చేంజ్ అయితే వాడేస్తూ ఉంటాను. అలానే ఈ 200 నేనైతే నాన్ వెజ్లో మిగిల్చానండి. ఇది చెప్పాను కదా ఆల్రెడీ, ఫ్లవర్స్లో ఒకటి, కూరగాయల్లో ఒకటి, ఫ్రూట్స్లో ఒకటి ఇలా మిగిల్చగలిగాను. ఈ వారం నేను 240 రూపాయలు అయితే పొదుపు చేసి మిగిల్చినవండి. నేను మీకు ఆల్రెడీ చెప్పి ఉన్నాను కదా, నేను ఒక 2-3 రకాల సేవింగ్స్ అయితే ఛాలెంజింగ్గా తీసుకుని స్టార్ట్ చేశానని. ఆల్రెడీ నా వీడియోస్లో మీరు చూసే ఉన్నారు. అవి ఇంకా కంప్లీట్ అవ్వలేదు కదా, కంప్లీట్ అయిన తర్వాత ఎంత అయ్యింది ఏంటనే చూపిస్తాను. ఇది ఓన్లీ ఈ వారం పొదుపు అండి. 3వ తారీఖు నుంచి 10వ తారీఖు లోపు ఈ వారం పొదుపు అంతే. అంటే నేను ఇంట్లో ఖర్చులు పోను మిగిల్చినటువంటి పొదుపు అనమాట. ఇవైతే అప్పుడే ఇందులో వేయనండి, నెల అంతా కంప్లీట్ అయిన తర్వాతే వేస్తాను. ఎందుకంటే ఈ వారం కూరగాయలు తక్కువకు వచ్చినాయి అని మళ్ళీ వారం తక్కువకు రావు కదా. కాబట్టి ఈ వారం అయితే నేను వారం అయితే వేయనండి, నెలకు ఒకసారి వేస్తాను ఈ పెట్టెలోని. ఇవి ఇట్లనే ఉంచేస్తాను. మళ్ళీ కూరగాయలు వచ్చే వారం కూడా ఇలాగ ఇంకొక 20 రూపాయలు మిగిల్చాను అనుకోండి, 40 రూపాయలు అవుతాయి. అలాగే ఇంకో వారం ఇంకొక 20 మిగిలిస్తే 60 అవుతాయి. అప్పుడు నెలకి ఇందులో వేస్తానండి. ఇప్పుడైతే వేయను, ఎందుకంటే ఒకేసారి రేట్లు ఒకేలా ఉండవు కాబట్టి ఇప్పుడైతే వేయట్లేదు. మరైతే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే దానిలో ఆల్ అనే సింబల్ ఉంటుంది. దాన్ని ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో మీ ముందైతే ఉంటుంది. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఈ ఛానల్ని సపోర్ట్ చేస్తున్న వారందరికీ చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి. అలానే మీ కామెంట్ల రూపంలో నాకు సజెషన్స్ అయితే చాలా ఇస్తున్నారు, దానికి కూడా అందరికీ కూడా ధన్యవాదములండి. మరైతే ఉంటానండి. ఇదేనండి వాళ్ళ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.